నదీ ప్రవాహం కాదు, సముద్ర ప్రవాహం. సముద్రం ప్రవాహం ఉండదేమో, కదలిక ఉండదా? కదలిక కదా, కదలిక ఉంటుంది కదా. మధ్యలోకి వెళ్తే గంభీరంగా ఉంటుంది. ఈవెంట్ చేయనప్పుడు మధ్యలో ఉన్న సముద్రాన్ని, ఈ చేసేటప్పుడు అలలో వస్తున్న సముద్రం. అయితే రికార్డ్ ఎందుకు చేస్తున్నా అంటే మనం కలిసిన ఏ విషయాలు చర్చించుకోవడంలే. ఎందుకంటే నన్ను ఏదో అడగడానికో ప్రశ్నలు ఏమీ లేవు, ఊరికే అట్లా కలిసి కూర్చోడానికి వచ్చారనేది సారాంశం. అది చాలా కొత్త విషయం నిజంగా. ఆధ్యాత్మికత యొక్క చివరి మజిలీ ఇదే. ఇంకా కలుసుకోవడం ఉంది కానీ ఆ కలియకకి పెద్ద పరమార్థం ఏమి ఉండదు. అంటే మామూలుగా అక్కడ ఒక మూలనే ఇదిగో ఈ వస్తువు ఉన్నట్టు, ఇది ఉన్నట్టు. అంటే మళ్ళీ దానికి కూడా ఈగో లేదనమాట. కర్త శూన్యం. అసలు అది ఎంత అట్రాక్ట్ అంటే అసలు నిజంగా అసలు అది అంతే. దాని గురించి ఉపదేశారంలో నేను ఇంకా మిగతా ఉపదేశారం అంతా వినలా. ఆ పాటలో కర్త శూన్యం అన్న పదం పడగానే నాకు చాలా అనిపించేసింది. ఇంకా అసలు నాకు ఇంకా భగవాను గురించి కర్త ఉపదేశారం అంతా వినక్కర్లేదు. దాంట్లో ఉన్న బలం ఏంటో కానీ ఎవరెవరో పాడి పంపిస్తారు నాకు. అది అసలు నిజంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉత్తదే వాళ్ళకి వచ్చిన రాగంలో నేను పాడినట్టుగానే కొంచెం అటు ఇటుగా పాడి పంపిస్తున్నారు. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం ఆకారం సునిశ్చలం సాకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం రీసామృతవాక్ అద్వయం రమణ నీ స్థితి నా హృదయం రమణ ఇదే వదనం సహజం రమణీయం జ్ఞానం ఆకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిశ్చల ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం శ్రీసామృతవా అద్వయం రమణ స్థితి రమణ మోహనలో కట్టాను ఎప్పుడు అనుకోలే 100% మోహనలో ఉంది. సో ఏ విషయాలు నీకు కనెక్ట్ అయినాయి ఒక 5-6 చెప్పవా? నేను వినాలనుకుంటున్నా. అంటే వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు ఒక సాదాసీదా మనిషి ఏదో మాట్లాడుతున్నాడు అంటే పోలిక ఉండకూడదు, పోలిక ఎవరితోని పోలిక ఉండకూడదు, ఏ పని చేసినా ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. చేసుకుంటా పోతాం, ఏమొస్తుంది అనేది అది తర్వాత విషయం. అసలు మనం చేసేది నిష్కామ కర్మ చెప్పావు కదా, నిష్కామ కర్మ అంటే దాని నుంచి ఇప్పుడు ఇదంతా నువ్వు అనుభవిస్తూ చెప్తున్నావు కదా, అదే బ్యూటీ. అసలు అనుభవించే అంటే అసలు అది ఇంకా అలాగే మళ్ళీ లేదు వేరేది. ఇంకా అంటే ఇది ఇప్పుడు నా తీసేస్తే వచ్చి ఇవన్నీ వచ్చేస్తాయి అంతే, నా మైనస్ చేస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ అలాగే ఉన్నాం మనం, అలాగే ఉన్నాం. మంచి మాట. ఈ నా వల్లే ఇప్పుడు నేను మంగా అనుకుంటే నేను చేసే పనికి నాకు లాభం కావాలనిపిస్తుంది కదా, ఈ కొంచెమే ఉంటాను కదా, మరి నాకు ఎక్కువ కావాలనిపిస్తుంది. అవును కదా. అసలు నా ఉండటం వల్ల వచ్చి దోషాలు ఇవన్నీ
మెయిన్ కుంభస్థలాన్ని కొట్టాలి. కొడితే కుంభస్థలం కుంభస్థలాన్ని కొట్టాలి. ఒకటి కొడితే అన్నీ రావాలి. అక్కడ నా కాడ కనుక మనం స్టడీ చేస్తే ఇవన్నీ ఇప్పుడు కొబ్బరికాయ కోసం కొబ్బరి చెట్టు వేస్తాం. అవాంతర ఫలాలు ఏంటి? దాని నుంచి వచ్చే పీచు, ఆకు, ఇవన్నీ. కొబ్బరికాయ కోసం కొబ్బరి చెట్టు వేసేవంటే అవన్నీ వచ్చేస్తాయి, అవన్నీ వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ అవాంతర ఫలాలు. అసలు వీటి గురించి చూడక్కర్లేదు. ఒకటిగా మాత్రం ఇది సాధించలేము. ఇప్పుడు మంగ ఉండగా నువ్వు నిష్కామ కర్మ అంటే ఎలా వస్తుంది? మంగకి డబ్బులు కావాలి, ఏదన్నా చేస్తే డబ్బులు కావాలి అనుకుంటాం. మంగ దగ్గర వీక్ అయ్యి గొల్ది ఇవన్నీ బలపడతాయి. నా స్టడీ ఎప్పుడు మంగ దగ్గరే కొట్టాను నేను. మంగ అన్న దగ్గర కనుక ఒకే ఒక్క దెబ్బ కొడితే ఏం లేదు. సృష్టిలో ఉన్న అన్ని సుగుణాలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు వేదాంతం చెప్పినా, ఇంకొకటి చెప్పినా ఈ లక్షణం ఉండాలి, శమధమాది సత్య సంపద ఏయో ఉన్నాయి కదా మన దాంట్లో. అవన్నీ నాకాడ కొట్టాలి ఫస్ట్. అవన్నీ గుర్తుపెట్టుకొని ఆచరించేవి కాదు. అవన్నీ నీలో పుడితే అట్లా జరుగుతుంది. అలా ఇప్పుడు నీ మాటలని ఇన్స్పైర్ అయిపోయి ఒక రోజు ఉంటాం, అలాగా రెండో రోజు ఉంటాం, మూడో రోజు మామూలు మనకు బయటకు వచ్చేస్తుంది. నా దగ్గర కొట్టేవంటే ఇంక అసలు ఎందుకంటే రావటానికి ఏమీ ఉండదు కదా అక్కడ. నా అవగాహన అంతే ఉన్నదే, అది ఉన్నదే కదా. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని కాదు అసలు. మనం ఎట్లా ఉన్నామన్న స్ఫురణ మనకు స్పష్టంగా తెలిసినప్పుడు పోయినా. ఇప్పుడు వీళ్ళు ఏం అడగలేదు నన్ను. లాస్ట్ టైం మనం కుంభమేళలో కలిసినప్పుడు కూడా మనం ఏ క్వశ్చన్, ఊరికేదో టెక్నాలజీ ఉంది మనం బీకిన వీడియో ఉంటుందని ఏదో తాపత్రయం. అంతేగాని అసలు దానివల్ల ఇంత ఉపయోగం కూడా నాకు కానీ రేసాకు కానీ ఎవరికైనా విన్నా వాళ్ళకి ఉంటే వాళ్ళది అంతే. అసలు మాకేమి ఈ కలయిక మాకు ఇష్టమయ్యి అలాగా ఉండటం. రెండు శరీరాలు ఒక్క శరీరంగా ఉన్న రెండు ప్రాణాలు ఒక చోట కలవటం అంతే. నాకు ఇంకా అంతకంటే అస్సలు ఇంత కూడా దీని నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. నేను ఉంటాకి వస్తానన్నాను, నువ్వు సరే ఓకే కూర్చోవచ్చు కదా 4-5 గంటలన్నా. అయినా ఏది ఎలా జరగాలి 4-5 గంటలే అయింది. అప్పుడు భగవాన్ది ఫస్ట్ అర్థమైంది అన్నాను కదా, ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది. ఇంకా అంతే ప్రతి ఇది ఇది ఇలా జరిగి సరే జరగలేదు సరే ఓకే ఇంకా ఇలా వచ్చేస్తుంది. మంగ అన్న దగ్గర వీక్ అయితే ప్రతి దాని స్వీకరణ ఏంటి, నిష్కామ కర్మ ఏంటి, సమాధి షట్క సంపద ఏంటి, అన్నీ 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 అన్నీ. అసలు నీకు ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది నాకు, నీ స్టోరీ నచ్చింది. ఇంత చిన్న వయసులో పెళ్ళైపోయి 16 ఏళ్ళకి 33 ఏళ్ళకి మనవరాలు. అది కొంచెం చెప్పు అసలు. అంటే ఫస్ట్ టైం ఎక్కడ అట్లా, కానీ ఆ 33 ఏళ్ళ ఆమె ఎవరెవరికి మనవరాలు అయి ఉంటుంది. జోక్. సో ఎట్లా కలిగింది స్ఫురణ? అక్కడికి అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. నేనే ఏం చెప్పింది? 33 ఏళ్ళ దండిగా మనవరాలు ఉంది, కానీ ఈవిడ కూడా ఇంకోరికి మనవరాలే. అది నేను చెప్పింది. అట్లా అంటే పెళ్ళైనా కాకపోయినా నువ్వు ఎవరో ఒకరికి మనవరాలయ్యే ఉంటావు. అమ్మమ్మకో నాన్నమ్మకో మనవరాలు. అసలు అది ఎలా జరిగిందో తెలియదు సార్. అది ఎలాగా అంటే నేను ఇలాగ డిప్రెషన్లో ఉన్నట్టుండేదాన్ని కదా. ఎవరు మా వాళ్ళు ఏం చేశారు, ఇది ఎప్పుడు ఏ వయసులో ఏంటిదా 18వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం నాకు 2 పిల్లలు పుట్టేసి ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ స్వామీజీ మా ఇంట్లో ఉండేవారు కదా, ఆయన చెప్తా ఉంటే వినటం మొదలుపెట్టిన తర్వాత అష్టావక్రుడు అయ్యి చెప్పేవారు అనమాట. అష్టావక్ర అంతస్తుకి రీచ్ అయ్యేది మనసు. అది అట్రాక్ట్ అయ్యేది అనమాట. అది భలే ఉంది, ఇది చాలా బాగుంది కదా. అక్కడ దేవుడు లేడు, ఏమి ఉండదు కదా, ప్రపంచం గొడవ ఉండదు, దేవుడు గొడవ ఉండదు, వ్యక్తి గొడవ ఉండదు. అందులో ఈ 3 ఉండవు. ఈ 3 మనకి ఇబ్బంది. వ్యక్తి ఉన్నాడంటే ఈ కోరికలు జరుగుతాయి, దేవుడు ఈ కోరికలు ప్రపంచం, దాని నుంచే కావాలి కదా. ఈ 3 లేవు, మనం ఉన్నామంటున్నారు అని అది నాకు కొత్తగా అనిపించింది. మిగతా ఇదంతా భక్తి అన్నీ ఫాలో అమ్మమ్మ వీళ్ళందరూ చేసినాయి కదా. అది ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఒక నియమబద్ధంగా ఉండటం ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇష్టమైనట్టు ఉండటం ఇంట్రెస్ట్ అనమాట. నాకు సౌకర్యంగా ఉండటం ఇంట్రెస్ట్. స్నానం నా ఇష్టమైనప్పుడు చేస్తాను నేను. అలాగ ఫస్ట్ నుంచి నా పీస్గా స్వేచ్ఛగా ఉండటం ఇష్టం. కానీ ఇంకొకళ్ళు ప్రతిబంధం మనం డిమాండ్ చేయటం అలాగా. అందులోకి ఇంట్లో అమ్మమ్మ మావయ్య కదా,
మనకి అసలు ఇది లేదన్నమాట. అదే అంతే ఈ స్వామి దగ్గర వేరే వాళ్ళు అన్నట్టు లేదంట. లేదు. కానీ అప్పుడు నాకు అసలు ప్రపంచంతో కానీ దేవుడితో కానీ ఎవరితోని కోరికలు అన్నది లేదు, ఈ ప్రవృత్తి లేదు ప్రాపంచిక వైపు. ఇక్కడ కూర్చుంటుందో ఏమైపోయిందంటే 100% కాన్సన్ట్రేషన్ అది స్వతహాగా వచ్చింది. ఆ కాన్సన్ట్రేషన్లో ఆయన చెప్పేది ఆ మాటలే కాకుండా నాకుగా వచ్చేసి అన్నమాట. ఇది ఇలా కాదు, నువ్వు ఇలాగా అంటే సంస్కృత పదాలు విన్నప్పటికీ నాకు మీ పొడి మాటలు ఉంటాయి కదా, మన జీవిత విధానం యొక్క మన అనుభవాలు మన మామూలు మాటల్లోనే ఉంటాయి కదా, అవి వచ్చి పడిపోయాయి అనమాట. ఇది ఇంతే ఇదిలాగా అన్ని మెసేజ్ల కింద నా నుంచి నాకే నువ్వు లోన గురువు అనుకోవాలి, ఇంకంతే. బయట గురువు తోసాడు, లోన గురువు లాక్కున్నాడు అంతే. అది నా స్వస్థితి అని నాకు ఒకసారి అర్థమైంది. అది నా స్వస్థితే, స్వరూపస్థితే, అదే అక్కడి నుంచే అన్నీని. అది నా స్టేజ్, అది నా స్థితి. అసలు యథార్థ స్థితి ఏంటి అంటే నేనుగా ఉంటాను. నేనుగా ఉంటా. కారణం ఏంటి? మంగ కదా, మంగాని ఈగో కదా. దాన్ని తగ్గించుకుంటా ఎక్కడ ఈగో ప్రబలిత అవుతూ ఉంటే అసలు నువ్వు అలా కాదు కదా, మనసు ఆలోచిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నా ఏంటన్నా చేసినా అలాగ దాని నుంచి అలా బ్యాక్గా నేనుగా అలాగా వస్తే రీసది అదే విన్నాను కదా. అక్కడ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఇలాగే వెళ్తాను, ఇంటికోసం వెళ్తాను నేను. ఒక మూల కూర్చుంటాను నేను. ఆకలిస్తే అన్నం, బాత్రూమ్కి వస్తే బాత్రూము, అంతే. అసలు ఏమీ లేదు. నాకు అలా ఇష్టం, ఒక సాన్నిధ్యం అలా ఇష్టం అనమాట. ఇలాగ ఈ స్టేజ్లో ఆయన ఉన్నారు కదా, మామూలు పేరు అదే. కూర్చుంటే ఏదన్నా అడగండి అంటున్నారు. మనకేమో అసలు నాకు క్వశ్చనే లేదు. ఉత్తనే ఎరిదానిలాగా కాళ్ళు లాగితే కాళ్ళు చెప్పుకోవటం అలాగ. సుబ్రహ్మణ్యం గారు చూశారు, గురువు గారు, ఆయన కాళహస్తి. తనకి డౌట్ లేకుండా హాయిగా ఉంది, నువ్వెందుకు తనని కెలుగుతావు అన్నారు అనమాట. తన డౌట్ లేకుండా హాయిగా తన హాయిగానే ఉంది, నువ్వెందుకు కెలుగుతావు అన్నారు. నిజంగా నాకు కూడా కాళహస్తి వెళ్ళను, నేను గుడికి వెళ్ళను. ఆయన దగ్గరే 1 రోజు ఖాళీ అయినా 2 రోజులు ఖాళీ అయినా అలా కూర్చుంటాం. ఏదైనా తినగలను, ఉత్తి నేల మీద అయినా పడుకోగలను. నేను ఇంట్లో నేల మీదే పడుకుంటాను, ఉత్తి నేల మీదే పడుకుంటాను. నేను ఉద్దిండి వేసుకుని నేల మీద పడుకుంటాను. ఏదైనా తినగలను, అత్యంత రుచికరమైనది తినగలను, అత్యంత గడ్డి పెట్టినా తినగలను, కాకరకాయ పచ్చిది తినగలను, జ్యూస్ చేసినా తాగలను, ఏదైనా. రుచి వదిలేశారు. ఇంకా రుచి ఏంటి? రుచి ఏ బట్ట సిరిపోయిన బట్ట కట్టుకోగలను, పట్టుచీర కట్టుకోగలను, ఒకేలా ఉంటాను. అసలు అలాగనమాట. అలాగా అయిపోయింది, అది దానికి అదే అయిపోయింది. నాకు నేను ప్రయత్నపూర్వకంగా నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ స్థితి గురించి అవగాహన, యథార్థమైన బోధతో వచ్చిన అవగాహన ఒకటే చాలు. దీనికి ధ్యానాలు కానీ, పూజలు కానీ, జపాలు కానీ ఏమీ సహకరించవు. మరి నేను ఎప్పుడు కనెక్ట్ అయినా అదే కదా, ఆయన పట్టే గారితో ఇంటర్వ్యూ అదే అప్పుడు చూసారా? అప్పుడు చూసి అంటే ఇది మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయా చెప్పక ఊరికే. అదే పట్టే గారితో అయితే అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అతను ప్రశ్నలు వేస్తా ఉంటే నాకు అతని కన్నా నీకు కనెక్ట్ అయ్యాను అనమాట. నువ్వు మధ్యలో పొడి మాటలు మాట్లాడతావు కదా. అంటే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడేప్పుడు కూడా నీ భావాలు కూడా బయటకు వస్తాయి ఒక్కోసారి. అలాగే ఎవరు ఇతనేపటికి ఆ ఇంటర్వ్యూకి కింద మళ్ళీ నీ వచ్చేస్తాయి కదా. నాకు యూట్యూబ్లో అది చేసుకోవటం అవన్నీ కూడా అసలు యూట్యూబ్లో నేను ఎవరి ఉపన్యాసాలు ఏమి విన్నాను. నేను అసలు నాకు ఏదన్నా కావాలితే ఈ ఎవరిదంటే చెప్తాను. నాకు ఇష్టమైన పుస్తకం అష్టావక్ర గీత. ఓషో కూడా కాదు, ఈయన రాబర్ట్ ఆడమ్ది నిశ్చల హృదయం తెలుగులో ఉంది. నేను అంత చదువుకోలేదు, 8కే కదా, 13 ఏళ్ళకే పెళ్ళి అయిపోయిందంటే 8కి. అది కూడా అవసరం లేదని అనిపించేసింది, అంత చదువుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసే ఇది పెద్దోళ్ళు ఈ జ్ఞానులు ఉంటాయి కదా, సూపీలు అవన్నీ, వాళ్ళు ఈ అనుభవాలు ఇంటి ఇష్టం. నువ్వు డాటి పుస్తకం రాసావు. నాకు ఏది కావాలితే అది ఎవరో, నాకు ఇంగ్లీష్ రాదనుకో, ఆ ఇంగ్లీష్లోది రాబర్ట్ ఆడమ్ది నిశ్చల హృదయం అని వచ్చింది. ఆ బుక్ ఓన్లీ అలాగా నీ స్పీచెస్ లేనప్పుడు ఏం చేసేదాన్ని అంటే పడుకుంటాను, దిండేసుకుని ఆ బుక్ ఇలా తీస్తాను, ఉత్తినే ఒక పేరే ఎంతో చదువుతాను.
అంటే అసలు నన్ను నేను చదువుకున్నట్టు ఆ చదివి ఆ బుక్ అలా పెట్టేసి నిద్రైపోతాను. ఇప్పుడు ఎలాగంటే నీ స్పీచ్ ఏదో ఒకటి పెట్టుకుంటాను, ఆ హెడ్డింగ్ నచ్చింది, ఆ పెట్టుకుని అది పూర్తి అవ్వదా నిద్రైపోతాను అనమాట. దాంట్లోనే అలా నిద్రైపోతాను. ఒక్కోసారి మా పాప కడుతుంది, ఒక్కోసారి దానికి అదే ఆగిపోద్ది. అసలు అలాగనమాట. అలా అంతే. అంటే ఎంజాయ్, అది నన్ను నేను చూసుకున్నట్టు ఉంటా తప్ప అది కూడా అలాగనమాట. నువ్వు చెప్తుంటే నాకు ఒక కథ గుర్తొచ్చింది. నేను రాసిన ఒకే ఒక కథ పుస్తకంలో ఏదో పత్రికలో ప్రింట్ అయింది 2009 తర్వాత. అంటే నేను ఎవరు కన్నీళ్ళు. అందులో ఆ కథ సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి రోజు తాగి తిరిగి ఇంటికి వస్తుంటాడు. కూతురు తను వచ్చేసరికి పడుకొని ఉంటుంది. తను నిద్రలేసరికి కూతురు స్కూల్కి వెళ్ళిపోతుంది. భార్య జస్ట్ వండి పెట్టి సీరియల్స్ చూస్తుంటుంది. అతను బాయ్ చెప్పినా వచ్చినా పెద్ద పట్టించుకోదు. అదొక చిన్న ఈ సోకాళ్ళ సమాజంలో కుటుంబం అది. ఆ తర్వాత ఆ కథ ఎలా అంటే ఒకానొక అనుభవంలో నుంచి రాసింది అది. అయితే అతను ఇట్లా నడుస్తూ ఉంటుంది. సో తను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక పాన్ డబ్బా దగ్గర ఆగుతాడు, ఒక టీ డబ్బా దగ్గర ఆగుతాడు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని కలుస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్కి మళ్ళీ పాన్ టీ వస్తుంది, మళ్ళీ మాట్లాడుకుంటారు. మధ్యాహ్నం భోజనం అవుతుంది, లంచాలు తీసుకుంటాడు. తర్వాత సాయంత్రం అవుతుంది, టీ తాగుతారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోదాం అనేసరికి ఎవరో ఒకరు అంటారు, ఏదో కారణం చెప్తారు, మందు అవుతారు. మళ్ళీ నైట్ 20 గంటకి ఇంటికి వస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ 25 years. ఇలా చెప్పి ఒక స్టేట్మెంట్ ఏముంటుందంటే, అతను సూర్యోదయాన్ని చూడక దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇలా ఉండగా తన కూతురు పేరు అమృత. దానికి కారణం ఏంది? పేరు పెట్టగానే అమృత అని వచ్చింది. ఎందుకు? అమృత బార్ అని రెస్టారెంట్ తాగుతాడు కాబట్టి. అంటే అంత అయిపోయింది. అతనికి ఏం గిల్ట్ ఏమి లేదు, అతను సాదాసీదా మనిషి. ఇలా ఉండగా ఒకరోజు ఒక మ్యాజిక్ జరుగుతుంది. కథ కాబట్టి మ్యాజిక్ జరుగుతుంది. అతను స్కూల్ వెళ్తున్నాడు స్కూటర్ మీద, వర్షం పడ్డది. ఇప్పుడు అతను ఆఫీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అలవాటు అయిపోయింది. పాన్ తినాలి, టీ తాగాలి, ఫ్రెండ్స్ని కలుసుకోవాలి, గప్షప్ చేయాలి, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. బయలుదేరాడు, వర్షం పడ్డది. ఎవరో చెప్పారు, ఈ రోడ్ అంతా ఏదో అయ్యింది, బ్యాక్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలి సార్ అని చెప్పారు. ఆఫీసులో ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం ఏర్పడ్డది. ఏదేమైనా ఇప్పుడు ఇలా వెళితే కిలోమీటరు, ఇలా వెళితే ఒక 15 కిలోమీటర్లు. మొట్టమొదటిసారి 15 కిలోమీటర్లు ఈ స్టార్టెడ్. వెనక్కి వెళ్తున్నాడు, వర్షంలో పూర్తిగా నానుతున్నాడు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చాడు, బట్టలు తడిచిపోయి. అటెండర్ చూసింది, అయ్యో మొత్తం తడిచిపోయారు సార్ అంటే, ఆ వర్షంలో నానాను కదా సార్, ఒక టవల్ ఇస్తాను కట్టుకోండి, తొందర తీసుకొని నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి సైన్ చేయాలి, నాకు నిన్ననే ఫోన్ వచ్చింది, అందరితో ఆఫీస్కి వచ్చేవాడిని కాదు. ఇలా చెప్పిన తర్వాత మనోడు మొత్తం తుడుచుకొని వచ్చి ఎవరిదో ఒక టీషర్ట్ వేసుకొని కింద టవాల్ కట్టుకొని వచ్చి కూర్చొని రాస్తుంటాడు. వాటర్ పడి అక్షరాలు చెదిరిపోతే ఎవరో మళ్ళీ బట్ట తీసుకురా, నెత్తి ఇంకా ఆరినట్టు ఉందని మళ్ళీ తుడుచుకుంటాడు. మళ్ళీ తుడుచుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పడితే మళ్ళీ తుడుచుకుంటాడు. అసలు మొత్తం పొడి అయిపోతుంది. స్టిల్ వస్తుంటే అప్పుడు ఎవరో చెప్తారన్నమాట, సార్ మీ కళ్ళెంబడి వస్తున్నాయి నీళ్ళు అని చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయి మొట్టమొదటిసారి ఇక ఇన్సైట్ కలుగుతుంది తనకి. ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావాలంటే కళ్ళలో నలకదన్న పడాలి, లేదా లోపల బాధన్న కలగాలి, లేకపోతే కళ్ళ కింద రోగం వచ్చి ఉండాలి. ఏమీ లేదు, ఫ్రెష్గా ఉంది అని చూస్తే టప 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 పడుతున్నాయి. మైండ్ మొట్టమొదటిసారి శూన్యం అయిపోయింది. బాత్రూంలోకి పరిగెడతాడు. పరిగెత్తి తన కళ్ళని అట్లా చూస్తాడు. మొట్టమొదటిసారి తన కళ్ళల్లో ఏదో తేజం ఉన్నట్టు కనిపిస్తుంది. దగ్గరికి ఇలా వంగి చూస్తాడు. అట్లా కళ్ళెంబడి వాటర్ పడుతూ ఉంటుంది, ఒక్కొక్క చుక్క చింపలెంబడి కారుతూ ఉంటుంది అనమాట. తుడిచాడు, అట్లా చూసి అట్లే ముడిచిపోతారు అంతే. ఆ తర్వాత చాలా తలుపు కొడతారు, ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అవుతుంది, బద్దలు కొడితే లేచాడు. సార్ ఏమైందంటే, ఏదో జరిగింది అని చెప్పి బయలుదేరి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భార్య ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈవినింగ్ 4 కల్లా వచ్చేసాడు. మొట్టమొదటిసారి డాడీ అని కూతురు పరిగెత్తుకొని వచ్చింది. కానీ భార్య కూతురు ఇద్దరు అన్నారు, ఏం డాడీ ఏడుస్తున్నావు ఎందుకు అంటే, నేను ఏడవడం లేదు, ఎందుకో కన్నీళ్ళు వస్తున్నాయి, ఐ డోంట్ నో ద రీజన్ అంటాడు. ఆ తర్వాత మొత్తం మనోశూన్యత ఏర్పడుతుంది. ఏదో తింటాడు, ఏకాంతంగా గదికి వెళ్ళి కూర్చుంటాడు. నీళ్ళు కాడుతూ ఉంటే తుడుస్తూ ఉంటాడు. ఏదో రేపు పొద్దున్న డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటే అయిపోతుంది అనేసరికి పడుకుంటాడు. పొద్దున్న నిద్రలేసరికి భార్య కెవ్వున కేకేస్తుంది. అసలు ఒక వాటర్ అంతా మడుగులాగా ఏర్పడి ఉంటుంది. అతను లేచి ఫస్ట్ షాక్ తింటాడు. కళ్ళనీళ్ళు ఇంతసేపు రావడమే అనుకుంటే ఆల్మోస్ట్ నా శరీరం తడిచిపోయేంత వాటర్ వచ్చింది. చుట్టుపక్కల కుటుంబాలంతా చూసిపోతూ ఉంటారు. భార్యకు ఒక గిల్ట్ ఏర్పడుతుంది, వీడికి రోగం వచ్చిందా పాడైంది. ఎందుకంటే ఆమెకు తన గౌరవం ఇంపార్టెంట్. ఫైనల్గా
నన్ను వదిలేయని అంటాడు. అందరూ ఇతను వచ్చి కూర్చొని చూసిపోతూ ఉంటారు అద్దాలకి వెళ్ళి వాటికి వెళ్ళి. ఇతను భుజం మీద ఒక పర్మనెంట్ ఒక టవాల్ ఏర్పరచుకుంటాడు, తుడుచుకుంటూ ఉంటాడు. ఎంతకని తుడుచుకున్న తర్వాత వదిలేస్తాడు, బండిలు నడిచిపోతూ ఉంటాయి. ఇట్లా ఒక వారం తర్వాత భార్య తమ్ముడు అందరూ వస్తారు. వచ్చి హాస్పిటల్కి వెళ్ళినట్టు నేను ఫస్ట్ టైం నా జీవితంలో నేను బాగున్నట్టు తెలుస్తుంది, కానీ మీకు ఏదో నాలో రోగం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంతకాలం నేను బాగాలేను, కానీ మీకు నేను బాగున్నట్టు కనిపించింది అని తన సౌమ్యం మాట్లాడుతుంది. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్దామని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కార్లో కూడా నిశ్శబ్దం కూర్చుంటాడు. భార్య కూడా తుడుస్తుంది. వాటెవర్ మొత్తం టెస్టులన్నీ చేస్తారు. డాక్టర్కి ఏం అర్థం కాదు. ఇతను బయట కూర్చున్నప్పుడు ఆ డాక్టర్ చెప్తాడనమాట, అతని కారణం ఏందో తెలియదు, అతని కన్నీళ్ళ వెనుక కారణం తెలియదు అని చెప్పిన తర్వాత ఇతను మొట్టమొదటిసారి వెళ్ళి డాక్టర్ గారు ఒక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అంటే అతను డోర్ తెరిచి చెప్పండి అంటే సూటి ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు నా కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలియదు, దానికి కారణం లేదు, అవునా కాదు? అవును. జవాబు ఏంటంటే దానికి కారణమే లేదు, అది నాకు తెలుసు ఆల్రెడీ, బట్ ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. సో రైట్, ఐఎమ్ లీవింగ్ అని చెప్పిన తర్వాత ఇంటికి రాగానే లాంగ్ లీవ్ పెట్టేస్తాడు. భార్య అంటే లాంగ్ లీవ్ పెడితే మనం బతకడం ఎట్లా నాకు తెలియదు, అంత వీడంతా పిచ్చిగా మాట్లాడుతున్నాడని చెప్తారు. నువ్వు ఇట్లా ఉంటే నువ్వు ఉద్యోగానికి పోకపోతే నీతో ఉండను, వాళ్ళందరినీ పిలిపించి తీసుకెళ్ళండి, కూతురు కూడా పంపించేస్తాడు. వీడికి ఏదో అయినట్టుందని గేట్ లాకేస్తాడు, కూరగాయలు కొనుక్కు తెచ్చుకుంటాడు, ఎవరి ఫ్రెండ్ ఉంటే తెచ్చిచ్చేస్తాడు. ఇక రోజు ఏం చేయడు, ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే తొందర వచ్చేస్తున్నాడు, మందు పోయింది, మందున్న ఫ్రెండ్స్ పోయారు, పాన్ అయిపోయింది, సిగరెట్ మన టీ అయిపోయింది, అన్నీ అయిపోయింది, వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఎర్లీ మార్నింగ్ 4కి మెలకు స్టార్ట్ అయింది. ఆ తర్వాత జస్ట్ ఊరికే కూర్చుంటాడు. మధ్యాహ్నం అయితే ఇంత భోజనం చేసుకుని తింటాడు. ఒక 6 months గడిచింది, గడ్డం పెరిగింది కొంచెం. తర్వాత యోగా చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సాయంత్రం పూట చీకటి పడుతుంటే ఎక్కడో కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీదే రాత్రంతా ఉండి తెల్లవారుతుండగా వస్తాడు. ఇది ఇలా ఉండగా ఆ కొండ మీద ఊరికే కూర్చుంటే ఎర్లీ మార్నింగ్ 4-4:30 అవుతుంది. ఒక వాయిస్ వినిపిస్తుంది, బాబు అంటే చూస్తాడు. అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా అని అడుగుతాడు. లేదండి ఊరికే కూర్చున్నాను. లేదయ్యా, నువ్వు ఒక పని చేస్తున్నావు, కానీ అదేమిటో నీకు తెలియదు, కానీ ఆ పని ఎలా చేయాలో తెలియక నువ్వు సతమతం అవుతుంది. వీడేదో కొంచెం తెలిసి చెప్తున్నాడని, సరే మీరే చెప్పడంటే ఇక్కడ ఒక పెన్నుతో ఇట్లా గీత గీసినట్టు, ఈ గీత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడి నుంచి వస్తుంది, సరిగ్గా చూడంటే ఇక్కడి నుంచి వస్తుందంట. అట్లా నీ కన్నీళ్ళు ఇక్కడ కాదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో నీ కన్నీళ్లను పట్టుకొని వెనక్కి ప్రయాణం చేయి నీ మనసుతో అంటాడు. ఇప్పుడే వస్తానండి అని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి కూర్చుని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. మొట్టమొదటిసారి తన కన్నీళ్ళ మీద ఫోకస్ చేసి మెల్లగా మనసుని ఆ చెంపను అంటుకొని కన్ను దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది మైండ్. ఇట్లా కొంతకాలం తర్వాత ఒక ఎర్లీ మార్నింగ్ అట్లా స్టార్ట్ చేసి కన్ను లోపలికి వెళ్ళి మెల్లగా అది ఎక్కడి నుంచి వాటర్ జనరేట్ అవుతుంది దాన్ని పట్టుకొని జర్నీ చేసి ఒక సెంటర్ దగ్గర ఆగుతుంది. అక్కడ తనకు ఒక స్ఫురణ కలుగుతుంది. ఎక్కడైతే కన్నీళ్లు పుడుతున్నాయో అక్కడే జీవితం పుడుతుంది, అక్కడే శక్తి పుడుతుంది, అక్కడే సమస్తం పుడుతుంది అన్న తర్వాత కళ్ళు తెరుస్తాడు. తిరగడంతో వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో ఫుల్ ఎగిరి డ్యాన్స్ చేస్తాడు, కింద పడి పొర్లుతాడు, గట్టి కేకలేస్తాడు. ఆ తర్వాత వర్షం ఒక 3-4 hours ఆగుతుంది. ఆ తర్వాత అలసిపోయి అట్లే పడిపోతాడు. పడిపోయిన తర్వాత వర్షం అయిపోయింది. లేచి చూస్తే కన్నీళ్ళు అయిపోయింది. వెంటనే అదే స్కూటర్ వేసుకొని చక్కటి స్మార్ట్ బియర్డ్తో సన్నగా మారిపోయి ఇల్లు తలుపు కొడతాడు. వైఫ్తో ఎవరండి అని అడుగుతుంది. గుర్తుపట్టలే కదా నన్ను అని అంటాడు. ఏమండి మీరా అంటే అఫ్కోర్స్ నేనే. ఆ తర్వాత మొట్టమొదటిసారి తన స్పష్టమైన వాయిస్తో చెప్తాడు, అమ్మాయిని మీ దగ్గరే పెట్టుకోండి అనగానే వాళ్ళు సరే బాబు అంటారు. బికాస్ ఆఫ్ ద క్లారిటీ. అట్లాంటి వాయిస్ ఎప్పుడు లేదు తనకి. నేను నువ్వు విహారయాత్రకు వెళుతున్నాం, 1 సంవత్సరం మళ్ళీ జీవితాన్ని ఆస్వాదిద్దాం, ఓకే రెడీ అంటాడు. ఓకే అండి, చలో బయలుదేరదాం అన్న తర్వాత నాకు అసలు ఏం తీసుకొని రావాలన్న ఆలోచన ఏం అక్కర్లేదు. నువ్వు రా, నీ స్పష్టత రాని నీతో పాటు. మరి డబ్బులు గిబ్బులు అవన్నీ అనవసరం. చేతులు చేసుకొని అట్లా నడుస్తుంది. సార్ ఏమైంది అంటే ఏమైందన్న ప్రశ్న పోయింది అంటే. సో ఇప్పుడు నీ కథ అయినా ఏ ఆధ్యాత్మికవేత్త కథ అయినా ఎక్కడో ఒక చోట అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికిన తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అంబిగేషన్ ఉండదు, అంబిగిటీ ఉండదు. అంటే సంశయం లేకుండా వాక్కు స్టార్ట్ అవుతుంది. అట్లా నువ్వు మాట్లాడుతుంటే ఆ సంశయం లేని స్థితి కనబడి నాకు ఎప్పుడో రాసిన నా కథ నాకే గుర్తొచ్చింది. నేను ఎప్పుడు చెప్పలేదు ఈ కథ. నాకు కూడా
నేను రాసిన ఒకే ఒక కథ నేను రాయగానే మా బ్రదర్ వస్తే ఇది పత్రికకు పంపించాలంటే పంపించు అని చెప్పాను. పంపించాడు, దానికి ప్రైజ్ వచ్చింది. నేను ఏమీ సంపాదించిన రోజుల్లో నాకు ఒక పత్రికా ఆఫీసు 600 రూపాయలు పంపించింది. నాకు గుర్తులేదు, 600 1000 రూపాయల లోపు అంతే, నాకు గుర్తులేదు. ఏదో పంపించారు, నాకు అనిపించింది రమ్మను అటుపక్కన రమ్మని ఇటు చెప్పు ఇటు రమ్మను. మంచి పాట చెప్పండి ఏదన్నా. మీరు చెప్పిన ఏ పాట వాయించలేకపోయింది ఈరోజు, అదే బ్యూటీ. పాట వాయిస్తే గుర్తుపడతారా పోనీ? ఇది ఏదో అంత కరెక్ట్. తరియింతును నీ చల్లని చరణముల నీడలోన పూల దండవోలే కనికవోలే ఎంతటి నిరజానము కలకాలము వీడని కంకెలలు వేసిన నన్ను దోచుకుంది బట్టి. ఇంకా నాకేం పాటలు గుర్తొస్తలేవు. ఇంకేదైనా లాస్ట్ పాట చెప్పండి, ఎవరో ఒకరు చెప్పనిది. కొన్ని వచ్చినాయి నాకు వాయించనీకి రాలే. లలిత ప్రియ నాకు రాలేదు. చాలా మధ్యమావతి మోహన గీహన అన్నీ అయిపోయినాయి. మదిలో వీణలు సరిగా పదస రాగం తెలియలే. ఏది అన్ని క్లిష్టమైన పాటలే అంటే నాకు సంగీతం తెలుస్తుంది కానీ ఇక్కడ నాకు ఇంకా తెలియలేదు. ఇప్పుడు ఓన్లీ కరార ప్రియ అట్లాంటి రాగాలు కూడా ఇంతసేపు వాయించింది అదే. తర్వాత ఇది చందన చర్చిత నీలకలేబర శీత వసన వనమాలి కేలితలమలి కుండల మండిత కండయుగ స్మితశాలి విలాసతి కేలి పరే శిష్యతి కామపి రమయతి కామపి ఇట్లాంటివన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు అదే అమ్మ చెప్పింది జగమే మారినది అంటే జగమే మారినది మధురముగా కళ్యాణ్ జగమే మారినది
వచ్చింది కళ్యాణి. ఇప్పుడు కళ్యాణి అన్నీ వస్తాయి పాటలు. దీని తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ అనేది గ్రహభేదం. గ్రహభేదం అంటే చాలా మందికి తెలియదు, కానీ ఎగ్జాంపుల్ జనగణం అయితే అర్థమవుతుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఏ మెట్టు చూపించి, ఏదైనా ఒక మెట్టు చూపి, నీ ఇష్టం ఉన్న మెట్టు. ఇది ఎక్కడ ఎక్కడన్నా జనగ ఇప్పుడు ఈ మెట్టలు ఎక్కడన్నా ఎక్కడ తీసుకున్నా జనగణమన అధినాయక జయ హే ఎక్కడన్నా వాయించవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవరు ఏ స్థితిలో పాడితే, ఇప్పుడు నువ్వు ఏదైనా పాట పాడావు అనుకో, నువ్వు దాన్ని బట్టి అప్పటికప్పుడు అక్కడి నుంచి వాయించడమే. ఇప్పుడు అదే వైరల్ అనుకో శృతి చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో అది లేదు. ఇందులో గ్రహభేదం అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడే 5 రోజులే కదా, నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి ఉతికారేమో. అది పట్టేగా నేను ఎందుకన్నానంటే అది ఈవెంట్ లేదు కదా, అది రికార్డ్ చేయట్లేదు కదా. చెప్పు రికార్డ్ అవుతుంది, అందుకే చెప్పకు, లేదా పేర్లు చెప్పకు, ఊరికి విషయం చెప్పు. అసలు ఎందుకన్నానంటే విషయం చెప్పడం నేర్చుకో, పేర్లు లేకుండా. ఇంకోటి ఎవరో ఏదో చెప్పారని చెప్పి విషయం చెప్పు. అది అసలు నీది ఉపన్యాసం ఎలా అంటే అదే ఆ విన్న ఉపన్యాసం ఇంటర్వ్యూ చేసి అతన్ని బాగా మనకి సూట్ కాలేదు. సూట్ కాకపోతే ఇతన్ని ఏం ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అసలు ఎలా ఉంటుందో చూద్దాం చూసేది. అర్థమైంది. అది చూసేటప్పటికి ఇది అమోఘంగా ఉంది. కింద నుంచి ఇంకా వరుస వచ్చేసినాయి. అది ఫస్ట్ టైం అదే చూసాను అక్కడ. అవును, ఈ మధ్య సద్గురు సుబ్రహ్మణ్యం చూశారని నా గురించి చెప్పింది. నువ్వు చూపించావు కదా, అక్కడ ఆయనకి పుస్తకం ఏదో పంపించి, ఫోటో ఏదో పంపించి, దాని మీద రాసి పంపించావు కదా. ఏంటి ఎలా ఉన్నారు ఏదో చెప్పావు, ఏదో చెప్పారు ఆయన మాటలు కూడా విన్నాను నేను. సో ఆయన నేను ఒకటే ఆయనకు చెప్పండి అని చెప్పాడు ఆయన. అదే ఆవిడ ఏం అదే చూపించినప్పుడు ఆయన దాని మీద ఏముందో ఎవరికి తెలియదు, ఓన్లీ నాకు తెలుసు అంతే. నేను ఏం రాశానంటే జ్ఞాని మనసు లేని మనిషి అని రాసి పంపించాను అంతే, అంతకుమించి ఏమి రాలేదండి. అది చాలాసేపు చూసి నీ మాటలు బాగా ఏం లేదు చెప్పు. నువ్వు చెప్పే బాత్రూంలో అందరూ బుద్ధుడే అన్నావు కదా, అవును. అసలు అది ఎంత నచ్చిందో అనమాట. మళ్ళీ ఎలాగంటే అడవిలో నువ్వు ఒక్కడవే ఉంటే ఎలా ఉంటావు అని అన్నావు కదా, నిజం కదా. ఇప్పుడు అసలు సృష్టిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. అందుకే అట్రాక్ట్ అయిపోయింది అనమాట. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనిపిస్తుంది నాకు ఎవరితోని ఏమి అంటే ఎవరిది నా మీద పడి అసలు ఆ మాట బాత్రూంలో బుద్ధుడు. మళ్ళీ అదే ఇంకొకటి చెప్పారు, మనసుకి కళ ఉంటుంది కదా, మనసు సముద్రానికి గాలి తగిలితే అలా, మనసుకి ప్రపంచం తగిలితే కళ. అసలు ఎక్సలెంట్ వర్డ్స్ అనమాట. అసలు ఎంత సింపుల్ అసలు, అంతే కదా. లేకపోతే మనసు స్వస్థితే. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అనేది కనుక్కోవడం కష్టం, అంతే. అందుకే ఇదేంటి ఒక సజీవ రహస్యం అంతే. ఇప్పుడు అందుకే టెక్నాలజీ ఉంది కదా అని నేను నా మాట నిక్షిప్తం చేస్తున్నా. ఎట్లాగైతే పరమహంస లేకపోతే ఇంకెవరిదో లేకపోతే ఫ్రెడ్రిక్ నీషే ఫిలాసఫీ మనం చదువుతున్నామో, భవిష్యత్తులో ఏదో మాట ఎవరినో ఒకరిని సరదాగా అట్లా గట్టి మీద పడేస్తుంది. తెలుసు నాకు. లేకపోతే ప్రతిరోజు 3 వీడియోలు ఏం ఆశించకుండా ఎవడైనా ఎందుకు చేస్తాడు? ఎవడు చేయడు. ఇది అన్నిటికీ ప్రాపంచిక విషయాలకి విజయాలకి ఇది అతీతమైనటువంటి విషయం. అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడు ఏదో అంటాడు, ఏదో విమర్శిస్తాడు. అవన్నీ వాడివే, వాడి మనసే వాడు చెప్పుకుంటున్నాడు అంతే, మనకు సంబంధం లేదు దాంతో. అట్లా అంటే నేను ఇప్పుడు బాత్రూంలో అందరూ బుద్ధుడే అంటే బాత్రూంలో నేను ఎక్కడనే ఉన్నాను కదా అన్న అది ఆ స్వేచ్ఛ అలా ఉన్నందుకు ఏ స్పెషల్గా రుద్దుకోబడదు, ఏది రుద్దుకోబడదు. అసలు సహజంగా ఉంటాడు అంతే, సహజంగా ఉంటాడు. ఎందుకని
నేను ఒక్కడే ఉన్నాను కదా, అసలు ప్రపంచం వాసన కానీ మనసు వాసన కానీ ఏమీ లేవు కాబట్టి. అలాగే మనం బయట అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందో అలా నువ్వు బయట ఉంటే బుద్ధుడే అంతే. అసలు అలాగే చిన్న కథ విన్నా, అంటే ఎలా జరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ మైండ్లో అనేది. మణి ఆ కథ ఏమిటంటే, ఒక తండ్రి తన కొడుకుని గురువు దగ్గరికి పంపిస్తాడు. పంపించిన తర్వాత చిన్న బేసిక్ ట్రైనింగ్ అయిపోతుంది. వస్తాడు, రాగానే ఒక రాయి బంగారం ఇస్తాడు. రాయిని తీసుకెళ్ళి గుట్లో పెడతాడు, బంగారాన్ని ఫ్రిడ్జ్లో బీరువాలో పెడతాడు. అప్పుడు అంటాడు, నీకు ఇంకా గురువు అవసరం ఉన్నట్టుంది, వెళ్ళరా అంటాడు. ఏముంది, కరెక్టే కదా, ఎవడన్నా అట్లే పెడతాడు. లేదురా, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, వెళ్ళి అంటాడు. ఆ తర్వాత ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వస్తాడు, మళ్ళీ రాయి బంగారం ఇస్తాడు. ఈ 2 నాన్న అని 2 దగ్గర పెడతాడు. అప్పుడు రాదంటాడు, ఇక్కడతో ఒక ఆగిపోకూడదేమో, ఏమో నాకు అట్లా అనిపిస్తుంది, మీ గురువుగారు చెప్తే తెలుస్తుంది. అంటే గురువుగారు వస్తారు, ఏమైందంటే ఇట్లా రాయి బంగారం ఇస్తే ఫస్ట్ రాయిని ఇక్కడ పెట్టాడు, బంగారాన్ని గుట్లో పెట్టాడు బీరువాలో. ఇప్పుడు రెండోసారి 5 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత రాయిని బంగారాన్ని ఒకటి పెట్టి రెండింటిని సమదృష్టితో చూస్తున్నాను అన్నాడు. దీన్ని మీరేమంటారంటే తప్పుగా అర్థం చేసుకున్నాడు వీడు. మళ్ళీ అని తీసుకెళ్తాడు. మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత వస్తాడు, మళ్ళీ రాయి బంగారం ఇస్తే రాయిని గుట్లో పెడతాడు, బంగారాన్ని బీరువాలో పెడతాడు. ఇదేందిరా అంటే, ఫస్ట్లో బంగారం విలువైంది కాబట్టి అట్లా పెట్టాను, తర్వాత అన్నీ సమానం అన్న ఒక తప్పుడు ధారణతో చూశాను, ఇప్పుడు అన్నీ సమానమే కానీ దేని విలువ దానికి ఉంది అని తెలుస్తుంది. నాకు రాయి బంగారం ఒకటే. కన్నా ఒక పాట చెప్పేదన్నా లాస్ట్. ఎక్కడో పుట్టి ఎక్కడో మాటేరా సో ఇది చెప్పు. అంటే ఇట్రామణి ఎక్కడంటే రాధాకృష్ణులది అనమాట. ఇది ఎలా అంటే రాధాకృష్ణులు అక్కడ ఉంటారు కదా బృందావనంలో. రాధ చెలికత్తెలందరూ నేను కృష్ణుడిని ఎంత బాగా చూస్తావో మాకు కృష్ణుడిని పరిచయం చెయ్యి, మాకు పరిచయం చెయ్యి అంటారు రాధని. రాధ ఏమంటదంటే నేను ఎప్పుడు కృష్ణుడిని చూడలేదంట. అదేంటి మీ ఇద్దరు స్నేహితులు కదా అంటే అసలు నేను ఎప్పుడూ చూడలేదు అంటది అనమాట. అదేంటి చూడలేదా అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తా ఉండగా అతని కుండలముల కాంతిలో రాధ ఉండదంట. రాధ లేకపోతే కృష్ణుడిని ఎలా చూస్తుంది? రాధ అన్నది ఈగో మైనస్ అయిపోతుందంట. ఎప్పుడు నేను కృష్ణుడిని దర్శించలేదు అంటే తనకి భిన్నంగా కృష్ణుడిని దర్శించలేదు, అసలు నేను కృష్ణుడిని చూడలేదు వేరేగా అంటదనమాట. నేనే చూడలేదు నీకెలా చూపిస్తాను అంటదనమాట. అంటే చూడటానికి అంటే స్థితి పరంగా నాకు కనెక్ట్ అయ్యింది. అలాగా నేను ఎప్పుడు రీసాని చూడలేదన్నమాట. అది చెప్దామని అంటే నా ఫీల్ అనమాట అది. రీసా అసలు అలాగా రీసాని ఎప్పుడు నన్ను అడుగుతారు, ఇప్పుడు మైథిలిని మీరు ప్రత్యేకంగా చూస్తారా? నేను చూడదని చెప్తాను. అంటే నాలో భాగమైన దాన్ని ప్రత్యేకంగా ఎట్లా చూస్తారు? అసలు ఎక్కువ ప్రత్యేకంగా చూసామంటే అసలు వాడికి ఏ విలువిస్తలేమని. ఉదాహరణ చెప్పాను మాట స్థితి పరంగానే కానీ రీసా అదే పాట అయితే అర్థమైంది. సో ఇదేమంటారు, ఏదో ఒక ఆసువుగా ఏదో మనం అట్లా మాట్లాడుకుందాం, సరేనా? సరే.